Friends, today's topic is CAB Advanced Bank Management Module C. Under that unit number 18, that is analysis of financial statements. This is very important topic. దీని రిలేటెడ్గా ఉన్నది ఏంటంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్, ఫండ్ ఫ్లో అనాలిసిస్, తర్వాత క్యాష్ ఫ్లో అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, ఇవన్నీ కూడా మీకు కనెక్టెడ్ సబ్జెక్ట్స్ ఫర్ దిస్ టాపిక్. అట్ ది సేమ్ టైం ఈ టాపిక్లో ప్రతి పాయింట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనలైజ్ చేసి చదువుకుంటేనే కానీ యూ కెనాట్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్. కాబట్టి ఐ ఆల్రెడీ ప్రొవైడెడ్ దట్ వీడియో లింక్స్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్, ఫండ్ ఫ్లో అనాలిసిస్, ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో నేను ఈ పర్టికులర్ వీడియోకి నేను కనెక్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో మీరు చూసుకుంటే వస్తాయి. అవి కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ డీటెయిల్ వెరీ అండర్స్టాండింగ్ లెవెల్లో మాకు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఈ సబ్జెక్టు నేను చెప్పిన చదువుకుంటా ఉంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ టాపిక్. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి దెర్ ఆర్ బేసికల్లీ 2 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి ప్రతి ఫర్మ్కి కూడా, ఎనీ బిజినెస్కి. అవి ఏంటి అంటే బ్యాలెన్స్ షీటు ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్, P&L స్టేట్మెంట్ అంటాం. అంటే దట్ P&L స్టేట్మెంట్లో ఏముంటుందంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇది కూడా పాయింట్సే, ప్రతి లైన్ కూడా ఒక పాయింట్ కింద లెక్క ఎగ్జామ్లో. ఎందుకంటే బిజినెస్ అయితే P&L అంటాం సపోజ్, అంటే బికాజ్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటుంది. కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో మనం తీసుకునేది అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని అంటాం స్టేట్మెంట్ని. సో ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి. Apart from this, the auditors report, explanatory schedule, and notes on accounts, if applicable, provide useful information to the bankers. లేకపోతే ఆడిటర్స్ రిపోర్ట్స్ అనేటప్పటికి ఏమంటే ఆడిట్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ ప్లేస్ చేస్తారు నోట్లో ప్రతి బ్యాలెన్స్ షీట్ కింద. అలాగే కొంచెం ఎక్స్ప్లెనేషన్ షెడ్యూల్స్ కూడా ఉంటాయి రిపోర్ట్తో పాటు, బ్యాలెన్స్ షీట్తో పాటు. అంటే P&L బ్యాలెన్స్ షీట్తో పాటు ఎనెక్సర్ కింద ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి మీకు ఏ క్లియర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ will be provided to the bankers. What is the status of that particular business entity or otherwise anything. మన దీని బ్యాలెన్స్ షీట్ దానికి సంబంధించినవి కదండి, బిజినెస్ ఎంటిటీకి సంబంధించింది, లేదా కార్పొరేట్ సంబంధించిన కంపెనీకి సంబంధించినవి కదా ఇవన్నీ కూడా. సో ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంకర్స్ చాలా యూస్ఫుల్. తర్వాత a fund flow analysis statement also provides useful information, but this is only a mathematical analysis of changes in the structure of the 2 consequent balance sheets. ఇది ఏంటంటే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేది ఏంటంటే కంపారిజన్. 2 ఇయర్స్ తీసుకుంటాం. ఓకే, బ్యాలెన్స్ షీట్స్ అనేది 1 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేది బ్యాలెన్స్ షీట్. అలాగే 2 ఫైనాన్షియల్ ఇయర్స్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ తీసుకుని కంపేర్ చేసుకుంటాం. ఆ కంపేర్ చేసుకునే దాన్ని ఫండ్ ఫ్లో, అంటే ఫండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సి కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్లో ఒక కంపెనీకి 2022లో 5 crores ఉంది. ఓకే, 2023 నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి దట్ ఫిక్స్డ్ అసెట్స్ 5 crores అలా 7 crores అయింది. 7 crores అయినప్పుడు అప్పుడు ఏమైంది మరి 7 crores 2 crores ఎక్కడి నుంచి పెరిగింది కదా అంటే మీరు కంపేర్ చేశారు. సో ఫిక్స్డ్ అసెట్స్లో ఇంక్రీజ్ అయింది. సో 2 crores ఇంక్రీజ్ అయ్యిందంటే కనుక ఏమై ఉంటుంది అనేది మనకి ఇప్పుడు టాపిక్ అవుతుంది. సో మనకి ఇమీడియట్గా క్వశ్చన్ అక్కడ వచ్చింది కాబట్టి ఆన్సర్ గురించి వెతుక్కోవాలి. సో అప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు చూస్తాం ఏమైనా కొత్తగా ఏమైనా మిషనరీ కొన్నాడు, అంతే కదా. 5 crores అనేది 7 crores అయిందంటే దేర్ షుడ్ బి సమ్ పర్చేజ్ ఆఫ్ ఎ మిషనరీ, న్యూ మిషనరీ అయి ఉండొచ్చు. సో ఉందనుకోండి, ఓకే గుడ్. సో దిస్ ఇస్ ఏంటంటే క్రాస్ చెకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఫండ్ ఫ్లో అనేది. సో అది మెయిన్. ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బ్రాడర్గా అర్థం అవుతుందని తెలుస్తుంది, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే మిగతాయి కూడా సపోజ్ ఉన్నటువంటి మీకు దట్ మీన్స్ నెట్వర్క్ పెరిగిపోయింది అనుకోండి, పెరిగిపోతే 2 రకాలుగా పెరగాలి. కంపేరిటివ్గా నెక్స్ట్ ఇయర్కి ప్రాఫిట్ రావడం వల్ల పెరగాలి నెట్వర్క్, లేదనుకుంటే వీడు ఏమైనా ఉన్న అసెట్స్ కనుక అమ్మేసాడు అనుకోండి, అప్పుడు కూడా ఇక్కడ మీకు అది ఇన్కమ్ కింద వస్తుంది అక్కడ. ఓకే, సో ఆ రకంగా కూడా పెరిగింది. సో ఏం జరిగింది అనేది మీరు కంపేర్ చేసినప్పుడు తెలుస్తాం అక్కడ. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 3. అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ AS3 అనేది మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ సమ్ ఎంటర్ప్రైనర్స్ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ దట్ అకౌంటింగ్ పీరియడ్.
అంటే AS3 దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ ఫర్ కంపల్సరీ, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎంటర్ప్రైజెస్కి ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకు అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా అకౌంటింగ్ పీరియడ్కి తయారు చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ are in the process of being listed in the recognized stock exchange, and also all other commercial, industrial, and business enterprises whose turnover for the accounting period exceeds 50 crores. So turnover 50 crores దాటిన బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ ఆర్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడాను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి, తయారు చేయాలి. అది AS3లో ఒక స్టిపులేషన్ కండిషన్. అలాగే దీస్ ఎంటర్ప్రైజెస్ ఆల్సో రిక్వైర్డ్ టు డూ సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ యాజ్ పర్ దట్ AS17. AS17లో చెప్పిన ప్రకారం ఇదే ఎంటర్ప్రైజెస్ సెగ్మెంట్ వైజ్గా కూడా రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ రకంగా తయారు చేసి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే మేము బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ అనుకుంటున్నాం కదండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే క్రెడిటర్స్, అదర్ క్రెడిటర్స్ అండ్ లెండర్స్. అదర్ క్రెడిటర్స్, లెండర్స్ అంటే అవుట్ సైడ్ క్రెడిటర్స్, అప్పు ఇచ్చేవాళ్ళు, అప్పు తీసుకున్నారు, దీని నుంచి వాళ్ళు అవుట్ సైడ్ ఫండింగ్ చేసేవాడు. ఇన్వెస్టర్స్, ఆ కంపెనీలో కానీ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా. అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమైనా గ్యారంటీస్ కానీ ఏమైనా ఇచ్చినాయి అనుకోండి, కనెక్టెడ్ విత్ దిస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్, ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయనుకోండి. సో గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది ఈ బ్యాలెన్స్ షీట్స్. అలాగే రేటింగ్ ఏజెన్సీస్ కూడా దే అనలైజ్ దిస్ బ్యాలెన్స్ షీట్. దాన్ని బట్టి వాట్ ఈస్ ద సౌండెస్ డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా ఈ పర్టికులర్ కంపెనీస్ కానీ బిజినెస్ ఎంటిటీస్లో కానీ అని చెప్పి తెలియడం కోసం రేటింగ్ ఏజెన్సీస్ కూడా కావాలి. అంటే రేటింగ్ చేయాలనుకొని ఇదంతా ఇన్ఫర్మేషన్ హౌ సౌండ్ ది పర్టికులర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ చేస్తారని చెప్పి తెలియడం కోసం. అలాగే కస్టమర్స్కి, బికాజ్ కస్టమర్స్కి క్యాపిటల్ షేర్ ఉందనుకోండి, షేర్ క్యాపిటల్ పెట్టారనుకోండి వాళ్ళకి, సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీస్, కాబట్టి దే షుడ్ నో దట్ కంపెనీ డీటెయిల్స్. ఆ రకంగా బ్యాలెన్స్ షీట్ అనేది వాళ్ళకి కావాలి, ఎంప్లాయీస్కి కావాలి, అలాగే జనరల్ పబ్లిక్, బికాజ్ వాళ్ళ స్టేక్ హోల్డర్ ఉందనుకోండి, అందరూ కంపల్సరీగా దే షుడ్ నో దట్ బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ అన్ని కూడా కావాల్సి వస్తుంది. అనాలిసిస్ వీటన్నిటికీ కూడా బ్యాలెన్స్ షీట్స్ అనేది, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనం ఉపయోగించాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ డీటెయిల్ ప్రతిదీ కూడా చెప్తాను, అది మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఎగ్జామ్లో మాత్రం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవటానికి చిన్న వర్డ్సే ఇవన్నీ కూడా. బట్ బిహైండ్ దట్ దేర్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి వస్తే కనుక ఫస్ట్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఎంటిటీ అంటే ఏమిటి? ఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా లీగల్ ఎంటిటీస్. ఫార్మ్ అంటే ఇండివిజువల్స్ కాకుండా, అంటే ఫార్మ్ కావచ్చు, ప్రొప్రైటర్షిప్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, అసోసియేషన్, ఇవన్నీ కూడా మీకు ఎంటిటీసే. ఓకే, అలాగే బిజినెస్ ఎంటిటీ కావచ్చు, లేదంటే తర్వాత ఇండస్ట్రియల్ ఎంటిటీ కావచ్చు. ఓకే, చట్టపరంగా ఎస్టాబ్లిష్ అయినాయి అర్థం. ఇటువంటి వాటికి ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఎందుకు వస్తుందంటే, దీని అందరూ వెనకాల మీకు ఎవరు ఉంటారు? పర్సన్స్ ఉంటారు. అంటే ఓనర్స్ అంటే కంపెనీ ఉందనుకోండి, దాంట్లో స్టేక్ హోల్డర్స్ క్యాపిటల్ ఎవరైతే ఇచ్చారో కానీ ఓనర్స్ అంటాం. ఓకే, అలాగే పార్ట్నర్షిప్ ఫార్మ్ అనుకోండి, పార్ట్నర్స్ ఇస్ ద ఓనర్స్. ప్రొప్రైటర్షిప్ అనుకోండి, సోల్ ప్రొప్రైటర్ ఇస్ ద ఓనర్. సో ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆ బిజినెస్లో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ఉన్నప్పుడు ఎంటిటీ కాన్సెప్ట్లో ఏం చెప్పుద్దంటే, ఈ స్టాండర్డ్స్ కంపల్సరీగా ఆ బిజినెస్ సంబంధించి ఇట్ షుడ్ నాట్ బి మిక్స్డ్. అంటే పర్సనల్ సంబంధించి ఇట్ షుడ్ నాట్ మిక్స్డ్ టు దట్ బిజినెస్. అండ్ సపోజ్ ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఆ పార్ట్నర్ ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కార్ అనేది తన పర్సనల్ పర్పస్ కొనుక్కున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ సంబంధించిన రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక ఇందులో ఈ ఫార్మ్కి రికార్డ్ చేయకూడదు. దట్ ఈస్ ఎంటైర్లీ హీజ్ ఓన్ పర్సనల్ అంతే. అర్థమైందండి? అంటే దీనివల్ల ఏంటంటే మనకి యాక్యురసీ పెరుగుతుంది. తర్వాత మనం నోట రాసుకోవచ్చు బ్రాకెట్లో, ఇట్ ఈస్ ఫర్ దట్ పర్సనల్ పర్పస్ అని రాయొచ్చు, కానీ
ఎట్టి పరిస్థితుల్లో ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనేది ఈ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం చూపించడానికి లేదు. బిజినెస్ అంటే బిజినెస్, పర్సనల్ ఈజ్ పర్సనల్, అది దీని ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేటప్పటికి దీంట్లో ఏంటంటే ఎక్కడైతే మీకు మనీ ఓరియంటెడ్గా ఉంటాయి ట్రాన్సాక్షన్స్, అవి మాత్రమే రిఫ్లెక్ట్ చేయాలి ఈ స్టేట్మెంట్స్లో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో సపోజ్ కస్టమర్ ఉన్నాడు కూడా, కస్టమర్ ఏమైనా పర్చేజ్ చేసినా, లేకపోతే ఏమైనా సేల్ చేసినా, లేకపోతే దానికి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన రిలేటెడ్ బిజినెస్ ఎంటిటీతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని మనం తీసుకోవాల్సిందే. కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈజ్ నాన్ మానిటరీ, ఓకేనండి. అలాగే మీకు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి మనం జీతం ఇస్తాం, ఓకే. జీతం అనేది ఎక్స్పెండిచర్ సంబంధించింది, దానికి ఈ ఫార్మ్కి సంబంధించింది, బిజినెస్ సంబంధించింది ఒక పార్ట్, కాబట్టి అది మన ట్రాన్సాక్షన్ చూపించవచ్చు, ఎందుకంటే మనీ మెజర్మెంట్ కింద లెక్క. కానీ ఎంప్లాయీ చాలా మారల్ అన్నది, అంటే మారల్స్, గుడ్ విల్స్, తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, ఇవన్నీ కూడా నాన్ మానిటరీ కింద వస్తాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో కలపడానికి లేదు. అది తర్వాత స్టేబుల్ మానిటరీ యూనిట్ కాన్సెప్ట్ అంటాం. స్టేబుల్ మానిటరీ యూనిట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మానిటరీ అంటే మనీ సంబంధించింది, ఓకే. అది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి యూనిట్. సపోజ్ ఎప్పుడో 1988లో ఒక మిషన్, 1990లో ఒక మిషనరీ కొన్నాడు ఫ్యాక్టరీ వాడు, ఓకే. ఆ కొన్నప్పుడు అది ఈ రోజుకి ఇప్పటికీ, అంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్, దాని వాల్యూ ఎంత, అంటే డిప్రిసియేషన్స్ ఎఫెక్ట్ చేయడం కానీ, లేదా డిప్రిసియేషన్స్ చేయడం కానీ, లేదా ఇన్ఫ్లేషన్ చేయడం కానీ, ఇటువంటి చేసి ప్రజెంట్ మార్కెట్ దాని మార్కెట్ వాల్యూస్ ప్రజెంట్ రేట్స్లో మనం తీసుకొస్తాం. అది మామూలుగా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం పనికొస్తుంది, దాని వాల్యూ ఎంత ఉందో లెక్కెట్టుకోవడానికి. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైంలో పర్చేజ్ చేసిన కాస్ట్ మాత్రమే క్యారీ అవుతా ఉంటుంది ఎప్పుడైనా సరే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చడానికి 1995లో ద పర్చేజ్ కాస్ట్, సపోజ్ లెటెస్ట్ ఇట్ ఈస్ 50 lakhs అనుకోండి. సో టుడే ఆల్సో దట్ షుడ్ బి షోన్ యాజ్ 50 lakhs. దాని వాల్యూ తగ్గిపోతుంది కదండి, వాడేం కదండి, డిప్రిసియేషన్ అంతా అవన్నీ పనికిరాదు, అది సెపరేట్గా మనం చూపించుకుంటాం తప్పితే ఇందులో మాత్రం కాస్ట్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ అంటే సేమ్, వీ హ్యావ్ టు షో ఇట్ యాజ్ 50 lakhs ఓన్లీ. ప్రజెంట్ ప్రైస్కి అది మార్చడానికి లేదు. అది ఇక్కడ మీకు చెప్తాడు, దట్ ఈజ్ స్టేబుల్ మానిటరీ యూనిట్ కాన్సెప్ట్ అంటే అదే. నెక్స్ట్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అండి. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బిజినెస్ అనేది ఇట్ ఈజ్ ఏ గోయింగ్ ప్రాసెస్, అంటే ఎక్కడ స్టాప్ ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఇంకా ఉంటుందని నెక్స్ట్ ఇయర్కి, ఈ సంవత్సరం 12 monthsకి ఇవన్నీ మన ప్రొజెక్షన్స్ అరైవ్ అవుతూ ఉంటాం. అంటే మన యాంటిసిపేషన్ ఏంటంటే ఓ 12 years పాటు ఈ పీరియడ్ కింద తీసుకుని, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రొజెక్షన్స్ ఉంటాయి, అంటే ఫ్యూచర్లోకి వెళ్తాం. కానీ నిజంగా ఫ్యూచర్లో బిజినెస్ ఉంటుందా లేదా, రేపొద్దున బిజినెస్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు బి టేకెన్ దట్ ద బిజినెస్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దే షుడ్ నాట్ బి ఎనీ లిక్విడేషన్, అది పాయింట్. దాన్ని మనం ఏమంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. ఆ ప్రకారమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటప్పటికీ మనం ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం ప్రొజెక్షన్స్ కింద తీసుకుని అనలైజ్ చేస్తాం, ఫ్యూచర్లో ఉంటుందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టి. అది నెక్స్ట్ వస్తే కాస్ట్ కాన్సెప్ట్. దట్ మీన్స్ కాస్ట్ కాన్సెప్ట్ అనేటప్పటికీ మీకు సేమ్ ఇదే. కాస్ట్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్ కాస్ట్, వాట్ ఈస్ ద కాస్ట్, యాక్చువల్ కాస్ట్, ఓకే. అంటే దట్ మీన్స్ కరెంట్ ప్రైస్ కాకుండా ఉండాలి. అంటే కాస్ట్ అంటే ఇందాక చెప్పాను చూడండి, అది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్రైస్ అప్పుడు ఎంత ఉంది, అదే ప్రైస్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ప్రైస్ తీసుకుంటాం తప్పితే మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువ అన్నా సరే మనం తీసుకుంటాం. బిల్డింగ్ ఉంది సపోజ్, ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్ సైటు అప్పట్లో 1 crore, కానీ ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగిపోయి, ల్యాండ్ కాస్ట్ అన్ని పెరిగిపోయి అది ఇప్పుడు 20 కోట్లు ఉందనుకోండి. ఉన్నప్పటికీ కూడా, ఎప్రిసియేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ 20 కోట్లు మనం బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి లేదు. అప్పుడు ఎంత ఉందో 1 crore, దాని కాస్టే మనం ఇప్పుడు క్యారీ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ ద కాస్ట్.
ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఇవన్నీ లేకపోతే కనుక యాక్యురసీ ఆఫ్ దట్ ఫర్మ్ పెర్ఫార్మెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, అంతా కూడా బెలూన్లా తయారైపోతుంది. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ కాన్సెప్ట్. కన్జర్వేషన్ కాన్సెప్ట్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది యాంటిసిపేటెడ్ లాసెస్ ఉంటాయి. అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రేపొద్దున్న మీకు అంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోమంటాడు. దీని ఉద్దేశం అంటే నెగిటివ్, సింపుల్గా ఎలా చెప్తాను, కన్జర్వేషన్ కాన్సెప్ట్ అంటే సాధ్యమైనంత వరకు మనం బ్యాడ్గానే ఆలోచించాలంటాడు. అంటే ఏంటంటే బ్యాడ్గా ఆలోచించడం అంటే ఏంటంటే సపోజ్ ఈ ఈ ప్రోడక్ట్ మార్కెట్లో పుష్ అవ్వడం, సో ఈ సంవత్సరం మనకి సేల్స్ అనేది టర్న్ ఓవర్ అనేది తగ్గిపోతుంది, సో తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్ అంటే యాంటిసిపేషన్స్. సో దానివల్ల మనకి బిజినెస్ లాస్ అనేది కొంత ఉంటుంది, ఓ 20% ఎంతో లాస్ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు అది ఉన్నా లేకపోయినా సరే లాస్ కింద చూపించామంట. అర్థమవుతుందా మీకు? సో దానివల్ల ఏమవుతుందంటే మనకు సాధ్యమైనంత వరకు మనం మ్యాక్సిమం తగ్గించుకుంటున్నమాట, యాక్యురసీకి వెళ్తున్నాం. అంటే దట్ మీన్స్ కీడించి మేలించడం అంటారు చూడండి, ఆ టైప్లో మనం కీడించడమే చేయాలన్నమాట. అది ఇంకొక వెర్షన్ చెప్తాను. అదర్ సైడ్ మన ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, సేల్స్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, సో టర్న్ ఓవర్ అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది, ప్రైస్ కూడా మీకు 23-30% హైక్లో మన ప్రైస్ కూడా మనం మార్కెట్ చేయొచ్చు, దానివల్ల ప్రాఫిట్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది అనుకుందాం. కానీ అది మనం తీసుకోవడానికి లేదు. చూసారా? అంటే ఏంటంటే పాజిటివ్గా మనకి ఉన్నప్పుడు అది కూడా యాంటిసిపేషన్, కానీ ఆ యాంటిసిపేషన్ ఆఫ్ దట్ పాజిటివ్నెస్ మాత్రం మనం తీసుకోవడానికి లేదు, నెగిటివ్నెస్ మాత్రం తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇలా రికార్డ్ చేయడం వల్ల మనకి ఫండమెంటల్గా ఫౌండేషన్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. తర్వాత ప్రాఫిట్ కింద వచ్చింది అనుకోండి, వెరీ గుడ్, మంచిదే అది. బట్ మనం తీసుకునేటప్పుడు మాత్రం లీస్ట్ బ్యాడ్ అనేది మనం తీసుకుంటాం అక్కడ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ కన్జర్వేటిజం కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేటప్పటికి డబుల్ ఎంట్రీ. అంటే అక్కడ ఏదైతే కనుక మనకి డెబిట్ ఎంట్రీ ఉంటుందో ట్రాన్సాక్షన్స్, దానికి క్రెడిట్ ఎంట్రీ ఉండాలి. ఓకే, సో ఆఫ్సెట్టింగ్ ఎంట్రీస్, దీన్ని మనం అకౌంటింగ్ సిస్టంలో మనం చదువుకుంటా ఉంటాం, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అని చెప్పేసి. అలాగే ప్రతి ఎంట్రీకి కూడా ఆఫ్సెట్ ఎంట్రీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ అకౌంటింగ్ పీరియడ్ ఎంత ఉండాలి అంటే స్టిపులేటెడ్గా మ్యాక్సిమం మనం ఏం చేసామంటే 12 months అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఓకే, ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అనేది 12 months ఎందుకు ఉండాలి అంటే ఎస్, ఒక రీజనబుల్గా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే 12 months అని చెప్పి పెట్టుకుని ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనుకుని దాంట్లో మనం ఈ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఆ పీరియడ్కి మనం కంపారిజన్కి అనాలిసిస్కి ఉపయోగించాం. సో దిస్ ఇస్ కాల్డ్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. తర్వాత ఎక్రువల్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ ఎక్రువల్? ఎక్రువల్ అనేటప్పటికి సి రెవెన్యూ ఉంటుందండి. సో రెవెన్యూ అనేటప్పటికి మీకు రెవెన్యూ తర్వాత ఈ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు సపోజ్ డిసెంబర్లో ఒక ఎంప్లాయీ కనుక వర్క్ చేశాడు, కానీ అతని శాలరీ మనం పే చేసినప్పుడు జనవరిలో పే చేసాం. సో ఇప్పుడు అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎప్పుడు చూపించాలి అంటే మనం డిసెంబర్లోనే చూపించాలి, డిసెంబర్ మంత్లోనే చూపించాలి అతను. ఎందుకు అంటే ఆ మంత్లో చేశాడు కాబట్టి ఆ మంత్లో పేమెంట్ కింద దానికి రెమ్యూనరేషన్ ఇచ్చినట్టుగా చూపించుకోవాలి. ఓకే, సో అంటే దీనివల్ల ఏమవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ క్వార్టర్లీ స్టేట్మెంట్స్ కూడా తీస్తాం, క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్లు తయారు చేస్తాం. సో క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్లు తయారు చేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఈ ట్రాన్సాక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చూపించకపోతే కనుక నెక్స్ట్ క్వార్టర్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ క్వార్టర్కి వెళ్తే మన ఫిగర్స్ రిజల్ట్స్ మొత్తం ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తప్పేస్తాయి. కాబట్టి ఆ పర్పస్ కోసం ఈ స్టాండర్డ్స్ అనే దాంట్లో స్టిపులేట్ చేశారు. సో అది అలాగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మీరు చెప్పాను కదా, ఎంప్లాయీస్కి ఇచ్చిన శాలరీ చెప్పాను కదా అది. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్.
రియలైజేషన్ కాన్సెప్ట్ అనేటప్పటికి సి వాట్ ఈస్ దట్, ఏదైనా కనుక ఒక ప్రాపర్టీ, ఒక మిషన్ కనుక ఏదైనా అమ్ముతున్నాం అనుకోండి, లేదా గూడ్స్ ఏమైనా అమ్ముతున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ఫర్మ్ సంబంధించింది, కంపెనీకి సంబంధించింది అమ్ముతున్నాం. అమ్మినప్పుడు సో ఇంత ఒక 5-10 crores 10 lakhs ఆఫ్ గూడ్స్ సేల్ అయింది, జరిగింది అని చెప్తాం. సో ఇక్కడ సేల్కి ఏంటంటే అవతలతో అగ్రిమెంట్ అవుతాం, ఎంత నేను సేల్ చేస్తాను అని చెప్పేసి. సో అగ్రిమెంట్ అవడం వేరు, యాక్చువల్గా ఫిజికల్గా నువ్వు సేల్ చేసి దాన్ని ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడం వేరు. సో ఇక్కడ రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే, పేపర్ మీద రాసుకున్నది మాత్రం మనం తీసుకోవడానికి లేదు, ఫిజికల్గా మీరు సేల్ చేసి దానికి ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తే మాత్రం ఆ ఎంట్రీ మాత్రమే తీసుకోవాలి అంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ అయితే రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ అంటే కంప్లీట్గా మెటీరియలైజ్ అయిపోవడం, కంప్లీట్ అవ్వడం ఆ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్స్. మ్యాచింగ్ కాన్సెప్ట్స్ అనేటప్పటికీ ఈ ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడాను ఈ రేషియో యాక్యురేట్గా ఉండటం కోసం ఏదైనా చేయడం మ్యాచింగ్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, ఫార్మేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కెన్ బి either vertical or horizontal as illustrated below. So activities like banking, insurance, electricity generation, etc., which are governed by acts other than Companies Act, need not follow these formats. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ గురించి చెప్తున్నాడు. బ్యాలెన్స్ షీట్లో మనకు తెలుసు, చూసాం. సి హియర్ కాలమ్స్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో అసెట్స్, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ షీట్ స్ట్రక్చర్ కూడా మీకు తెలుసు, అలాగే P&L స్ట్రక్చర్ కూడా తెలుసు. వీటన్నిటికీ అంటే ఇది ఒక స్టాండర్డ్ ఫార్మేట్, అందరూ కూడా ఈ స్టాండర్డ్ ఫార్మేట్ ప్రకారం ఫాలో అవుతూ అందులో అన్ని ప్లేస్ చేసి బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేసి చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. కానీ కొన్ని కొన్ని ఉంటాయి యాక్టివిటీస్, అవి ఏంటంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా కంపెనీస్ యాక్ట్కి లోబడి కనుక జరిగితే మాత్రం కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్ అనేది వెర్టికల్, హారిజాంటల్ ఫార్మేట్లో కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సింది. అలా కానకుండా అంటే అదర్ దాన్ దిస్ కంపెనీ యాక్ట్, ఇంకా మిగతా అదర్ యాక్ట్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ బై ద గవర్నమెంట్, డిఫరెంట్ యాక్ట్స్. దాని ప్రకారం కనుక జరిగితే కనుక ఈ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్లో వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి, కంపెనీస్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారం ఉంటే కనుక ఏదైనా ట్రాన్సాక్షన్స్ దాని యాక్ట్ పరిధిలో కనుక వస్తే సో దట్ ఈస్ మ్యాండేటరీ. ఇందులో 2 కాలమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ కాలం ఏంటంటే లయబిలిటీస్, లెఫ్ట్ సైడ్ వస్తాయి. అందులో ఏముంటాయంటే ఇక్కడ ఇచ్చాం మనం, షేర్ క్యాపిటల్ రిజర్వ్స్, సర్ప్లస్ సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అసెట్స్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. సో అందులో ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మిస్లెనియస్ ఎక్స్పెండిచర్స్, ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ షీట్ అనేది లింక్ ఇచ్చాను కాబట్టి అది కంపల్సరీగా మీరు ఒక్కసారి అయినా సరే మీరు వీడియో ప్లే చేసి మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే. ఓకే, ఎందుకంటే అది పిక్చరియల్గా ఉన్నాయి కాబట్టి చాలా అండర్స్టాండింగ్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పాడు అనేది జస్ట్ ఓన్లీ ఫార్మల్గా చెప్పడం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, అదే ఇక్కడ ఉన్నాయి వెర్టికల్ ఫార్ములా ఏముంటాయి, ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ షీట్లు చెప్పాను కదా, దీనికి ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇలా చెప్పినా కూడా మీకు అంత అండర్స్టాండింగ్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, ఇవన్నీ అంతే, షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ అప్లికేషన్స్, ఆ తర్వాత కరెంట్ లయబిలిటీస్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ హ్యావ్ గివెన్ ఇన్ దిస్ బ్యాలెన్స్ షీట్. సో కంపల్సరీగా దాంట్లో మీరు చూసుకోండి. ఇది కూడా అంతే. సో ఇది ఓన్లీ ఫిగర్ పర్పస్ కోసం, అంటే ఐటమ్స్ కాంపోనెంట్స్ ఏముంటాయి అనే దాని గురించి చెప్పడానికి మాత్రం ఇవి ప్లేస్ అవుతున్నాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, ఆపరేషనల్ P&L కూడా అంతే. P&L కోసం ఇకపోతే యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం అయితే కనుక April to March ఈస్ కన్సిడర్డ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఆల్రెడీ కమింగ్ అక్రాస్, మనకు తెలుసు అది. ఓన్లీ రెస్ట్రిక్షన్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ఈస్ దట్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం అయితే 1 year 12 months, అదే April 1st నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు. బట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ద ఫైనాన్షియల్ ఇయర్ కెన్ బి 15 months, 15 నెలల వరకు కూడా ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 18 months ఆల్సో విత్ ద పర్మిషన్ ఆఫ్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. చాలా క్లియర్గా చెప్తున్నాను. IT యాక్ట్ ప్రకారం అయితే కనుక ఓన్లీ 12 months ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ April 1st నుంచి మార్చ్ వరకు, మార్చ్ 31st వరకు, అది ఫిక్స్డ్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే మాత్రం
the financial year అనేది 15 months, that can be extended up to 18 months also with the permission of the ROC. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది P&L స్టేట్మెంట్, అందులో ఏముంటాయి అనేది కూడా మీకు ఆ వీడియోస్లోనే ఉన్నాయి. గ్రాస్ అండ్ నెట్ సేల్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, ఇవన్నీ కూడా ఇది కూడా ఒక ఫార్మేట్. ఆ ఫార్మేట్లో మీకు P&L అన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అండ్ వాట్ ఈస్ దట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ సంబంధించింది ఇవి. ఇక్కడ P&L అయినప్పటికీ బిజినెస్ సంబంధించింది. బిజినెస్ ఏముంటాయి, మీకు సేల్స్ అనేది ఉంటుంది. ఆ సేల్స్లో మీరు పర్చేజెస్ ఉంటాయి. సో పర్చేజెస్ తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత సేల్స్ తర్వాత మళ్ళీ దానికి ఎక్సైజ్ డ్యూటీస్ అవన్నీ లోడ్ అవుతాయి. సో దానివల్ల అవుతాయి గ్రాస్ సేల్స్, నెట్ సేల్స్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, ఇవన్నీ కూడా మీకు P&L నేరేషన్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఓ ట్యాబ్లెట్ ఫార్ములా నేర్చుకుంటేనే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ బోత్ ఆర్ డిఫరెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా మనం చదువుకున్నాం, అది కూడా చెప్పాను మీకు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా మీకు కంపారిజన్ అనేది వస్తుంది, CFS అంటాం. ఇందులో క్యాష్ అనేది మూవ్ అవుతుంది, అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఒక బిజినెస్ ఫార్మ్లో క్యాష్ అనేది బయటికి వెళ్తుంది, బయట నుంచి మనకి క్యాష్ కూడా వస్తుంది. సో ఎందుకంటే ఫండ్స్లో ఉంటుంది కదా అంటే, ఫండ్స్ వేరు, క్యాష్ వేరు. క్యాష్ అనేది మోస్ట్ లిక్విడ్ అసెట్. ఓకే, దీని వాళ్ళు ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఇప్పుడు ఫండ్ అనేది చెప్పాలంటే కనుక అది షేర్ రూపంలోనో, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో, లేకపోతే ఇంకా ఏదైనా బాండ్స్ రూపంలో ఉన్నదాన్ని మనం ఫండ్ అంటాం. క్యాష్ కూడా అందులోకి వస్తుంది. కానీ ఎక్స్క్లూజివ్లీ క్యాష్ బయటికి తీస్తే ఏమవుతుంది, క్యాష్ అనేది చాలా మోస్ట్ లిక్విడ్ కదా. ఇవాళ మనకి ఏమైనా రా మెటీరియల్ కావాలనుకుంటే కనుక ఆ బాండ్స్ అమ్మి మళ్ళీ వచ్చిన డబ్బులతో కొనటం అనే కన్నా మన దగ్గర ఉన్న క్యాష్తో కొనేయటం చాలా ఈజీ. సో ఆ రకంగా లిక్విడిటీ పర్పస్కి ఇది ఎందుకు అవసరం ఉంటుందంటే, ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్ అనేది మన దగ్గర ఉన్న క్యాష్ సర్ప్లస్ని బట్టి మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రకంగా క్యాష్ స్టేట్మెంట్ తీసుకుని మనం అనలైజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ క్రిటికల్, ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ క్రిటికల్ టు ఎవాల్యుయేట్ ఎబిలిటీ ఆఫ్ దట్ ఎంటర్ప్రైజ్ టు జనరేట్ ద టైమింగ్ అండ్ certainty of their generation. It is content that is needed. Okay, it's stated మూమెంట్ ఆఫ్ ద క్యాష్, ఇవన్నీ చెప్పాను. క్యాష్ కంపారిజన్, క్యాష్ హ్యాండ్ రెండు ఉంటాయి ఇందులో. క్యాష్ విషయంలో ఒకటి క్యాష్ ఆన్ హ్యాండ్, అంటే మన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్, అండ్ డిమాండ్ డిపాజిట్స్ విత్ దట్ బ్యాంక్. అంటే మనకి కరెంట్ అకౌంట్లో మన బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇమీడియట్గా వీ కెన్ విత్డ్రా దట్ అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ బై ప్రొడ్యూసింగ్ దట్ చెక్. అది కూడా అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్. ఈ రెండు కూడా మనకి లిక్విడ్ ఫార్మాట్ ఉంటాయి. అండ్ క్యాష్ ఈక్విలెంట్స్ ఆర్ which while cash equivalents are short term and highly liquid instruments are readily convertible into cash at any time without any significant erosion in value. ఎందుకంటే ఇంకా ఎరోజన్ ఇన్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి సపోజ్ మన దగ్గర మార్కెట్ సంబంధించిన బాండ్స్ లేకపోతే మార్కెట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏదో షేర్స్ ఉన్నాయి, అవి మార్కెట్లో ఇవాళ అమ్ముదాం అని అనుకుని కుదరలేక రేపొద్దున అమ్మాం అనుకోండి, ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ పడిపోయింది అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఎరోజన్ వస్తుంది కదా, వాల్యూ తగ్గిపోయినట్టే కదా. కానీ క్యాష్కి అలా ఉండదుగా. క్యాష్కి ఇవాళ ఎంత ఉంటుందో క్యాష్ వాల్యూ రేపొద్దున కూడా అంతే ఉంటుంది. అదే మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్కి అయితే కనుక ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అది అడ్వాంటేజ్. నెక్స్ట్ ది ఫాలోయింగ్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. ఏంటివి అంటే 3 కాంపనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, 2 ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్, అండ్ 3ది ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లోస్. ఈ 3 ఇంపార్టెంట్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమిటి అంటే, ఆపరేషనల్ సంగతి అంటే క్యాష్ రిసీవ్డ్, క్యాష్ పెయిడ్, ఇది మాట. అంటే రిసీవ్డ్ అండ్ ఎక్స్పెండెడ్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పెన్సెస్ దేర్ ఫర్. సో నెట్టింగ్ ఆఫ్ దీస్ 2 చేసాం. అంటే ఇవాళ క్యాష్ రూపంలో మనకు కొంత ఇచ్చింది, ఇన్ఫ్లో వచ్చింది, క్యాష్ రూపంలో కొంత బయటికి పోయింది మనం పే చేయడం వల్ల. అప్పుడు నెట్ ఆఫ్ దీస్ 2 చూసుకుంటే కనుక సర్ప్లస్లో ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్, పాజిటివ్, షుడ్ బి పాజిటివ్ ఫర్ ద కంపెనీ టు రిమైన్ సాల్వెంట్ కింద ఉన్నట్లు లెక్క. అలా కాకుండా క్యాష్ ఇన్ఫ్లో కన్నా క్యాష్ అవుట్ఫ్లో ఎక్కువ అయిపోయింది అనుకోండి, అంటే మన దగ్గర ఏం ఉండదు, ఉన్నాయన్నీ కూడా డ్రై అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి.
సో అటువంటిప్పుడు మనకి గబుక్కని లిక్విడిటీ కావాలనుకుంటే మన దగ్గర క్యాష్ లేదు, అప్పుడు మనం షేర్లు అమ్ముకోవడం లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవడం, అది చేసుకున్నాం కానీ మనం ఆ రా మెటీరియల్ కానీ లేకపోతే ఇమీడియట్ ఐటమ్స్కి మనం మీట్ అవ్వలేం పేమెంట్స్కి. సో దట్ ఈస్ ఏ నాట్ ఎ గుడ్ సైన్. అదే చెప్తాను, ఆపరేటింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్. ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటంటే క్యాష్ రిసీట్స్, క్యాష్ ఎక్స్పెన్సెస్ జనరల్గా ఉంటాయి, అదర్ దెన్ ఫర్ ఆర్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇన్ ద నేచర్. అంటే ఆపరేషనల్ నేచర్లో ఉండే క్యాష్ రిసీట్స్, క్యాష్ ఎక్స్పెన్సెస్ మైనస్ తీసేస్తే అప్పుడు ఏముంటాయి మీకు ఇంకా, అదర్ దెన్ రొటీన్ ట్రాన్సాక్షన్ తప్పించి బయట ఉండేది ఏంటంటే ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు దట్ క్యాపిటల్ అండ్ డెట్టే ఉంటాయి. అంటే అవి అవి ఏమిటి అంటే అవి కాకుండా ఇవి కూడా మొత్తం 3 రకాలుగా ఉంటాయండి క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఒకటి క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో డైరెక్ట్గా ఉండేది. ఓకే, అదొకటి. రెండోది అంటే క్యాష్ రిలేటెడ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ అంటాం. అంటే ఏమవుతుందంటే మీకు సపోజ్ మీరు ఎక్కడైనా సరే బాండ్స్ మార్కెట్లో పెట్టారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మీకు, ఆ మార్కెట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కనుక మీరు అమ్మేశారు అనుకోండి, ఇది యాక్చువల్గా ఆపరేషన్ సంబంధించింది ఏం కాదు. ఇది ఆపరేషన్ సంబంధించిందంటే మన ప్రోడక్ట్స్ కనుక అమ్మితే వచ్చే క్యాష్, అది ఆపరేషన్ సంబంధించి, ఇది ఆపరేషన్ కాదు. బయట మార్కెట్లో మన దగ్గర ఉన్నది ఎప్పుడో ఉన్నది కొంత మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాం బాండ్స్ రూపంలో, అది అమ్మేస్తే ఏమవుతుంది, మనకి క్యాష్ రూపంలో వచ్చింది, క్యాష్ వచ్చింది. సో ఇది ఆపరేషన్ నుంచి వచ్చిందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఆపరేషన్స్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా. అలాగే మన దగ్గర ఉన్న క్యాష్ మనం బయటికి తీసుకెళ్ళిపోయి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాం, షేర్లు కొన్నాం లేదా బాండ్స్ కొన్నాం, సో మన క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందంటే ఆపరేషనల్ పర్పస్ కోసం అది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేసాం. సో ఇవన్నీ కమింగ్ అంటారు దట్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ అంటాం, ఇన్ఫ్లో అవుట్ ఫ్లోస్ ఇవన్నీ కూడా. ఇకపోతే నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లోస్. ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఫైనాన్స్ రూపంలో వచ్చే క్యాష్ ఫ్లోస్. అవి ఎలా వస్తాయి అంటే ఇక్కడ క్యాపిటల్ అండ్ డెట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే సోర్సెస్, అంటే మనకి పెట్టుబడి నిమిత్తం వచ్చింది, అంటే ఎవడైనా సరే మనకి పెట్టుబడి రూపంలో కనుక మనకి వస్తే, సపోజ్ అవి ఎలా వస్తాయంటే ఇప్పుడు అవుట్డేటెడ్ మిషనరీ అనేది ఉంది ఆ కంపెనీలో, ఆ మిషనరీది మనం అమ్మేస్తే ఒక 10 lakhs వచ్చింది. ఈ 10 lakhs మనం ఫార్మ్లో పెట్టేస్తాం, మళ్ళీ ఫార్మ్లోకి వెళ్ళిపోద్ది, ఆపరేషన్స్లోకి వెళ్ళిపోతుంది అది. ఓకే, ఇక్కడ ఏ రూపంలో వెళ్తుంది అంటే ఖర్చు రూపంలో వెళ్తుంది, క్యాపిటల్ రూపంలో వెళ్తుంది. అంటే ఏంటంటే మన పెట్టుబడి రూపంలో పెడతాం, మళ్ళీ ఇంకో చిన్న మిషన్ కొనటం లేకపోతే ఇంకోటి ఏదో ఆ మీట్లో కొనటం ఏదో చేస్తాం. సో అక్కడ మీకు ఏమవుతుందంటే ఇది క్యాపిటల్ అంటాం. అలాగే డెట్ రూపంలో, అంటే లోన్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, సో ఫైనాన్స్ చేశారు, మనకు లోన్ ఇచ్చారు బ్యాంక్, సో అది కూడా మనకి డెట్ రూపంలో మనకు వస్తుంది, అది కూడా మీకు పెట్టుబడి కింద మనకి ఈ ఫార్ములాకి బిజినెస్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటాం, దాన్ని ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లోస్ అంటాం. ఇది మెయిన్గా రిలేటెడ్ టు దట్ క్యాపిటల్ అండ్ డెట్. ఈ 3 క్లాసిఫికేషన్స్ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే బిట్స్ ఎలా వస్తాయంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఏముంటాయి, ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్లో ఏముంటాయి, ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లోస్లో ఏముంటాయి అనేది మిమ్మల్ని క్వశ్చన్స్ రూపంలో, స్టేట్మెంట్స్ రూపంలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ యూజ్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఏముంటుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పాను కదా ఇందాక మీకు, సర్ప్లస్ అనేది క్యాష్ రూపంలో ఉంటే ఆపరేషన్ నుంచి వచ్చేది, అది ఎప్పుడు కూడా మనకి సాల్వెన్సీ అనేది ఎక్కువ. అంటే గబుక్క మనకి ఏమైనా అవసరం అయితే కనుక ఇమీడియట్గా మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఫార్మ్లోకి, రా మెటీరియల్ కొనుక్కోవడానికి లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ మీట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది క్యాష్. ఓకే, అది అది ఏంటంటే ఇంచుమించుగా చెప్పాలంటే అది ఇట్ ఈజ్ అన్ అలైన్మెంట్ బిట్వీన్ ద ప్రాఫిటబిలిటీ అండ్ నెట్ క్యాష్ ఫ్లోస్. ఈ రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎక్కువ ఉందనుకోండి మీకు, నెట్ క్యాష్ ఫ్లో అనేది మన దగ్గర సర్ప్లస్గా ఉంటుంది అనుకోండి, సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్రాఫిటబిలిటీ కూడా మనకి ఎఫిషియన్సీ ద్వారా మనకి పెంచే అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్ క్యాష్. అలాగే సిఎఫ్ఎస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ స్పీక్స్ అబౌట్ ద డీప్నెస్ ఆఫ్ ద పాకెట్ ద బిజినెస్ హ్యాస్. అంటే ఈ డీప్నెస్ ఆఫ్ ద పాకెట్ అంటే మన పాకెట్ ఎంత పెద్దది ఉంటే మనకు అంత కంఫర్టబుల్, అంతే కదా. మన జేబు ఉంది, జేబులో డబ్బులు ఉంటే వీఆర్ కంఫర్టబుల్, కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి, ఏదైనా సరే మీట్ అవ్వచ్చు మనకున్న అవసరాలు అనేది. జేబులో ఏమి డబ్బులు లేవనుకోండి,
సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం క్రైసిస్లో పడిపోతాం. అదే ఇక్కడ చెప్తాడు. అంటే ఏంటంటే క్యాష్ ఫ్లోలో సర్ప్లస్ క్యాష్ ఫ్లో ఉంది అంటే కనుక మనకి పాకెట్ అనేది బాగా బాగా డెప్త్ పెద్ద పాకెట్ అన్నట్టు లెక్క, బిజినెస్ అది సౌండ్నెస్. అది నెక్స్ట్ సిఎఫ్ఎస్ స్పీక్స్ అబౌట్ దట్ accuracy of the past assessment of the future cash flows in terms of that amount, timing, the certainty of the future cash flows, and thereby provides insights into the operational efficiency of the business during the given period against the corresponding past period. ఎప్పుడైతే మీకు క్యాష్ సర్ప్లస్ ఉంటుందో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో కంపారిటివ్గా ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కనుక క్యాష్ సర్ప్లస్ ఉంటే కనుక ఎఫిషియన్సీ ద్వారా ఇంకొంచెం బిజినెస్ అనేది పెంచగలుగుతాం, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరగడం. సో ఇట్ ఈస్ ఏ ఇండెక్స్ లాగ్. నెక్స్ట్ సిఎఫ్ఎక్స్ స్పీక్స్ అబౌట్ దట్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ద ఇన్కమ్ అకౌంటెంట్ యాజ్ పర్ దట్ ఎక్రూవల్ కాన్సెప్ట్. ఇందాక చెప్పాను చూడండి, ఎక్రూవల్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. దాని ప్రకారం యాక్సెప్టబిలిటీ ఆఫ్ దిస్ ఇన్కమ్ వస్తుంది. Next, CFS speaks about the ability of the business to meet in time a specific and sure cash out flows like a repayment of the ad hoc loans and retirement of that nuisance bills. ఈవెన్ ఎప్పుడైతే మనకి క్యాష్ సర్ప్లస్ ఉందో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే రీపేమెంట్ కెపాసిటీ పే చేసేస్తాం, ఏమైనా డెట్స్ ఉంటే కానీ క్లియర్ చేయగలుగుతాం. అలాగే బిల్స్ ఏమైనా ఉంటాయి, రిటైర్మెంట్ బిల్స్ మన ఒక గూడ్స్ వచ్చి ఉన్నాయి రా మెటీరియల్, ఆ బిల్స్ అన్ని కూడా మనం డబ్బులు కట్టి విడిపించుకోవాలి స్టాక్ని. ఓకే, సో డబ్బులు ఉన్నాయి కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా కట్టేస్తే కనుక మన స్టాక్ వచ్చేస్తుంది. ఇమీడియట్గా ఆ స్టాక్ను మనం రోల్ చేసేస్తే కనుక మన ప్రోడక్ట్స్ తయారవుతాయి, మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రాఫిటబిలిటీ, టర్న్ ఓవర్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ యూజెస్. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ వస్తే, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే దట్ మీన్స్ ఇక్కడ మీకు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ సెపరేట్గా వీడియో ఉంది. దట్ లింక్ ఆల్సో ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ హ్యావ్ టు గో త్రూ దట్ వన్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఇందులో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, యూజెస్ ఆఫ్ ఫండ్స్ అనేది ఏమిటో తెలియాలి మీకు. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేటప్పటికీ అది క్యాపిటల్, తర్వాత వాట్ ఈస్ దట్ అదర్ సోర్సెస్ వచ్చేది బ్యాంక్ డెట్స్, లాంగ్ టర్మ్ లోన్స్, ఇవన్నీ కూడా మీకు వన్ సైడ్ వస్తాయి. మీకు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. దట్ మీన్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. యూజెస్ ఆఫ్ ఫండ్స్ అనేటప్పటికీ మీకు ఇక్కడ మీకు కరెంట్ అసెట్స్, తర్వాత వాట్ ఈస్ దట్ ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఆ సోర్సెస్ ఉపయోగిస్తాం కాబట్టి, అప్లై చేస్తాం కాబట్టి, అప్లికబుల్ ద్వారా చేసేది కాబట్టి ఇవన్నీ కూడా యూజెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ క్యాష్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ రిప్రజెంట్స్ దట్ అన్యూటిలైజ్డ్ పోర్షన్ ఆఫ్ ద ఫండ్స్ అవైలబుల్ టు దట్ ఎంటర్ప్రైజ్. బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అది మనం సోర్సెస్ కింద కానీ యూజెస్ కింద కానీ చూపించాం ఎంటర్ప్రైజ్. ఇఫ్ క్యాష్ ఈజ్ ఆల్సో పెర్సీవ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్, క్యాష్ కూడా అలా చూపిస్తే కనుక దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ ఆల్ ది యూజెస్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ది సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అంటే ఏం లేదు, ఇక్కడ చూపిస్తే అక్కడ కూడా చూపిస్తాం కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు. అక్కడ +3 అయితే కనుక యువతల వైపు +3 కింద లాంటిది. సో అల్టిమేట్గా నెట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నమాట. అదే ఇక్కడ చెప్తాడు, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ దట్ సేమ్ ఫార్మేట్. అదే కనుక ఫండ్స్ అనుకోండి, ఫండ్స్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి. సో ఆ 10 లక్షల తోటి మిషనరీ కింద ఇక్కడ చూపిస్తాం. సో ఫార్మింగ్ ఆఫ్ దట్ ఫండ్స్ బోత్ సైడ్స్ విల్ బి డిఫర్. బట్ వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ క్యాష్ స్టేటస్ ఉంటే కనుక అక్కడ క్యాష్ ఉంటుంది, ఇక్కడ క్యాష్ ఉంటుంది. This perception of available cash as a user fund is what causes the widespread confusion about difference in the cash flow statements and a fund flow statement. When we compare two balance sheets of the different dates, change each item in the balance sheet of that latter date as compared to that item, the balance sheet of that earlier date will be different. Okay. So any increase in any item in the liability side means additional funds available. ఇది మీకు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఆ వీడియో చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తే ఏంటండి, వాట్ ఈస్ మెంట్ బై ది ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ యాక్చువల్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో యాక్చువల్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ అంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఏం చేస్తాం అనేది మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఈ సంవత్సరం ఒక మిషన్ ఉంది. ఓకే, మిషన్తో రన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్కి లేదా ఈ సంవత్సరానికి మీరు టర్న్ ఓవర్ ఉంది. టర్న్ ఓవర్ ఎంత, ఒక 100 crores ఆఫ్ ఒక 2 crores ఆఫ్ టర్న్ ఓవర్ రన్ అవుతుంది మీకు.
సో నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే అది మీరు 3 crores ఇంకొక 1 crore పెంచుదాం అనుకుంటారు. ఓకే, ప్రొజెక్టింగ్ చేసుకుంటున్నాం అంటే వీ వాంట్ టు ఇంక్రీజ్ అవర్ ప్రాఫిట్ బై ఇంక్రీజింగ్ అవర్ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ ప్రోడక్ట్ మేకింగ్. అది ఎలా జరుగుతుందంటే మనం ప్రొజెక్షన్ చేయడం వల్ల చేసినప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే బ్యాంకర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత బ్యాంక్ మీద కూడా ఉంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇస్తాడు. ఎందుకంటే వాడు ఏమంటాడు, నా బిజినెస్ నేను పెంచుకుందాం అనుకుంటున్నాను, 20 కోట్ల బిజినెస్ని నెక్స్ట్ ఇయర్కి 30 crores బిజినెస్కి చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఎడిషనల్గా కొంత అమౌంట్ లోన్ కింద కావాలని చెప్పేసి బ్యాంక్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఎడిషనల్గా ఇవ్వాల్సి వస్తే కనుక బ్యాంక్ కూడా అసలు ఏ రకంగా నువ్వు పెంచుదాం అనుకుంటున్నావు అనేది ఇక్కడ స్టడీ చేయాల్సి వస్తుంది. ఒకటి, ఏ రకంగా అంటే వాడు డిపెండ్ చేసుకునే ఆ పాయింట్స్ అక్కడ దొరకాలి. సపోజ్ అక్కడ స్టేట్మెంట్లో మిషనరీ కొందాం అనుకుంటున్నాడు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఉన్న మిషనరీ ఆల్రెడీ 100% యూటిలైజేషన్లో ఉంది, కానీ ఇంక దీన్ని పెంచడానికి యూటిలైజేషన్ పెంచడానికి లేదు. అన్ని షిప్స్లో రన్ అయిపోతుంది, 3 షిప్స్లో. సో ఎడిషనల్గా ఒక మిషన్ కావాలి, ఎందుకంటే మీకు డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ ఆర్డర్స్ అన్ని కూడా చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఎడిషనల్గా ఒక మిషన్ కొంటేనే కానీ దీన్ని ఏం కావాలంటే ఎక్స్పాన్షన్ అంటాం. సో అది నిజంగా అది అవసరం ఉందా లేదా అనేది మనం చూసిన తర్వాత అప్పుడు వీడు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఓకే కరెక్ట్ అని టిక్ కొడతాం. అలాగా ప్రతిదీ కూడా మనం అనలైజ్ చేసుకుని వీడిచ్చే ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసుకుని దాని అవసరం ఉంటే కనుక అప్పుడు దెన్ విల్ గివ్ దట్ అడ్వాన్స్. ఆ పర్పస్ కోసం ఈ ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఇకపోతే ఇలా ఇచ్చినప్పుడు వాడు ఏం చెప్తాడు, టర్న్ ఓవర్ పెంచుతానంటాడు, కరెంట్ అసెట్స్ పెంచుతానంటాడు, రా మెటీరియల్ కావాలంటే ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ ఏంటంటే మనకు మళ్ళీ తర్వాత ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా చేస్తున్నాడా లేదా అనేది ప్రతి పాయింట్లోనూ మంత్లీయో క్వార్టర్లీయో మనం వీడి ఇచ్చిన ప్రొజెక్షన్స్ వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఏంటి, ఎస్టిమేషన్స్ అంటే యాక్చువల్స్ విత్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్రాస్ చెకింగ్ ఆఫ్ దట్ ఈజ్ ప్రొజెక్టెడ్ స్టేట్మెంట్స్ అని కూడా మనం పక్కాగా వెరిఫై చేసినట్టు ఉంటుంది. ఆటోమేటిక్గా దీని ప్రకారం చూసినప్పుడు చివరికి అల్టిమేట్గా వాట్ హీ ఎక్స్పెక్టెడ్ ద ప్రాఫిట్ డెఫినెట్లీ హీ విల్ రీచ్. కింద ఇలా చేస్తున్నప్పుడు కొన్ని బెంచ్ మార్క్స్ కూడా ఉంటాయి సపోర్టింగ్గా, అంటే రేషియోస్. ఆ రేషియోస్ కూడా మనం సపోర్టింగ్గా తీసుకుని ఈ రేషియోస్ ప్రకారం అవన్నీ కూడా రీచ్ అవుతున్నాడా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. అసలు ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ వెరిఫైయింగ్ దట్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ యాక్టివిటీస్ మాట. సో అది ఇక్కడ చెప్తాడు. యాక్చువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫర్ ద ఫాస్ట్ పీరియడ్ financial information to the banker, but for assessing the need to bank credit and examine the viability of the activities necessary to anticipate the financial position of the enterprise in future. Compulsory. Advance చేసే ముందు వాడు ఫ్యూచర్లో ఏం చేస్తాడనేది వాడు తెలియాలి బ్యాంకర్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అసెసింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ అంటే మీకు షార్ట్ టర్మ్ క్రెడిట్ కావాలి. స్టేట్మెంట్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫర్ ద లాస్ట్ ఇయర్ విల్ నాట్ బి అడెక్వేట్. ఓకే, అవసరం లేదు అనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ కావాలనుకున్నప్పుడు ప్రీవియస్గా ఉన్నది వాడికి సరిపోతేనే కదా కావాల్సి వస్తుంది. వీ విల్ హ్యావ్ టు యాంటిసిపేట్ ద లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్ అండ్ అకార్డింగ్లీ ప్రొజెక్ట్ దట్ లెవెల్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ టు అరైవ్ అండ్ ద నీడ్ ఫర్ దట్ బ్యాంక్స్ లో. అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వాడు ఎంత వస్తుంది వర్కింగ్ క్యాపిటల్ ప్రకారం, వాడికి లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో మనం ఇచ్చితే కనుక అడ్వాన్స్ కనుక చేస్తే కనుక లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ వాడు ఎస్టిమేట్ చేసిన ప్రొజెక్షన్స్ ప్రకారం అది మీట్ అవుతాడా లేదా మనం ఇచ్చిన బ్యాంక్ అడ్వాన్స్ అనేది మనం వెరిఫై చేస్తాం. సో ఇలాగ మనకి ఇక్కడ ఏం చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఏ న్యూ ఎంటర్ప్రైజ్, కొత్తగా కనుక ఎంటర్ప్రైజ్ కనుక ఉంటే వేర్ నో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండవు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే కనుక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ప్రీవియస్గా, కంపారిజన్కి మనకి ఆన్ హ్యాండ్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. కానీ వాడు ఇదే స్టార్ట్ చేస్తున్నాడు, అటువంటి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే కనుక no financial statements are available, it becomes necessary to decide on the level of activity and accordingly prepare that projected statement. ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రం ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం తీసేసుకుంటాం. ఇంకా అదొక్కటే దారి తీసుకుని వీడిచ్చిన స్టేట్మెంట్స్, వీడికి ఇచ్చిన సోర్సెస్, వీడిచ్చిన మొబిలైజ్ చేసే ఫండ్స్, వీడి నెట్వర్క్, ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుని మనం చాలా కేర్ఫుల్గా వాడికి కొన్ని బెంచ్ మార్క్ రేషియోస్ అన్ని కూడా స్టిపులేట్ చేసి దాని ప్రకారం వైబుల్ కాలేదు డిసైడ్ చేసి దెన్ విల్ గో అహెడ్ ఇన్ అడ్వాన్సింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ న్యూ ఎంటర్ప్రైజ్. జనరల్ ఇన్ కేస్ ఆఫ్ స్మాలర్ ఎంటర్ప్రైజెస్,
అదే కనుక చిన్న చిన్న స్మాల్ ఎంటర్ప్రైజ్ అనుకోండి, ఇవన్నీ ఇంత ఇంత సైంటిఫిక్గా మన ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజేషన్ అది వాడికి ఉండదు కాబట్టి అటువంటిప్పుడు మనం జస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం అంతే. ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ చేయలేం కాబట్టి జస్ట్ బేసింగ్ ఆన్ ద ఇంటర్వ్యూ కన్సర్న్ దట్ పర్సన్ చేసి ఆ స్టేట్మెంట్స్ అవన్నీ కూడాను అబ్నార్మల్గా లేకపోతే కనుక, అంటే సపోజ్ నా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, నా ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఇయర్కి నేను డబల్ చేసేద్దాం అనుకుంటుంది, ఇంత చేద్దాం, ఇంత వాల్యూమ్ ఆఫ్ దట్ సేల్స్ చేద్దాం అని అనుకుంటాడు. ఏంటి ఫస్ట్ బిగినింగ్ కంపేర్ స్టార్ట్ చేయకుండానే. సో మనం ఎలా నమ్మాలి అది? వాడు అంటాడు ఆల్మోస్ట్ నేను 20 crores బిజినెస్ చేస్తానండి నెక్స్ట్ ఇయర్కి అని ఈ రోజు స్టార్ట్ చేసేవాడు చెప్తాడు. చెప్తే ఇమీడియట్గా మనం అది నమ్మలేం. ఎందుకంటే ప్రీవియస్గా ఉంటే కనుక కంపారిజన్ తెలుస్తుంది. ఓ ఇంత చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఎంత పర్వాలేదు చేయగలుగుతాడు అనేది మనకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. అది లేకుండా వీడు స్టేట్మెంట్స్ లేకుండా డైరెక్ట్గా వాడు బిజినెస్లో దిగినప్పుడు ఇంత అమౌంట్ టర్న్ ఓవర్ లేకపోతే ఇంత సేల్స్ ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటి చెక్ అంటే అప్పుడు మనం చేయాల్సింది అంటే ఓకే నమ్మాలి కదా. సో ఓకే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏమన్నా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఏమైనా ఆర్డర్స్ ఏమైనా మీకు ఏమైనా టైప్ అయ్యారా, మీకు ఏ చేతిలో ఏమైనా ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాం. ఇమీడియట్గా అతను ఆర్డర్స్ అని చూపించాడు, ఇదిగోండి పలానా వాడు ఇంత అడుగుతున్నాడు, పలానా వాడు ఇంతమంది సరుకు అడుగుతున్నాడు, ఇంతమంది అడుగుతున్నాయి, ఇన్ని అన్ని కూడా ఆర్డర్స్ అన్ని చేతిలో ఉన్నాయి, అందు గురించే నేను ఇంత ప్రొజెక్ట్ చేశానండి అన్నాడు అనుకోండి, ఎస్ వీ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే దెర్ ఆర్ బయర్స్ ఆర్ దేర్ టు టేక్ దట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ సూన్. సో అది ఈ రకమైన అనాలిసిస్ అనేది మనం కొత్త న్యూ ఎంటర్ప్రైజ్ విషయంలో చేస్తాం. In case of turnovers for new projects expansion, the projected financial statements are normally prepared for the entire duration of the bank loan to estimate the viability of the operations. మన లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, 7 yearsకో ఎంతో ఫిక్స్ చేస్తాం, 5 yearsకో. సో మనం రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ బ్యాంకర్కి ఏం చేస్తాం అంటే వీడి యొక్క ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా ఫర్ ఎంటైర్ లోన్ పీరియడ్కి తీసుకుంటాం. 7 years అయితే 7 years, 5 years అయితే 5 years మనం తీసుకుంటాం. అది కంపల్సరీగా మస్ట్. సో కంపేర్ చేసుకుంటాం. Wherever the projected financial statements are submitted by the borrower, these are critically examined for their reasonability, and if projections are considered to be unreasonable, the matter is discussed with the borrower. ఒకవేళ కనుక వాళ్ళు క్రిటికల్ ఎగ్జామ్ చేసిన తర్వాత రీజనబుల్గా అనిపించలేదు అనుకోండి, సో ఈ ప్రొజెక్షన్స్ అన్ని కూడా కన్సిడర్ టు బి అన్రీజనబుల్ కనుక అయితే కనుక వీ హ్యావ్ టు డిస్కస్ విత్ ద బారోయర్ ఆన్ ఆన్ వాట్ వే హౌ యు ఆర్ ప్రొజెక్టింగ్ దిస్ హై అని చెప్పేసి అడుగుతాం. ఆ డిస్కషన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఏంది, ఇదిగోండి ఆర్డర్స్ ఉన్నాయండి, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఇంకేమి లేదంటే నాకు తప్పించి చాలా డిమాండ్ ఉంది, పీపుల్ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ దట్ అదర్ కంట్రీస్, ఇవన్నీ వాడు సబ్స్టాన్షియల్ రీజన్ చూసి మనకి అనిపిస్తే కనుక దెన్ వీ కెన్ అగ్రీ అండ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బై బ్యాంకర్స్. ఏంటి పర్పస్ అంటే అసెస్మెంట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్, ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్, డిటెక్టింగ్ ద డేంజర్ సిగ్నల్స్, అసెస్మెంట్ ఆఫ్ ద క్రెడిట్ రిక్వైర్మెంట్స్ అండ్ క్రాస్ చెకింగ్, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీఅరేంజింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి మీరు చాలా క్లియర్గా ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ చదువుకోమని చెప్పి మీ టాపిక్లో కూడా మీ బుక్లో కూడా అదే ఉంది. సో ఇక్కడ మీకు డాట్స్ అని పెట్టానంటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్ గురించి మీకు కంపల్సరీ వీడియో చదువుకోవాలి. నెక్స్ట్ పిఎండ్ఎల్కి వచ్చేటప్పటికి ఇక్కడ పిఎండ్ఎల్ సంబంధించినంత కూడాను ఇక్కడ ఇచ్చాం, అది కూడా మీరు వీడియో రూపంలో చదువుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ రీఅరేంజింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఈ రీఅరేంజింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల ఏంటంటే, ఒకటి, while rearranging the financial statement, the following points should be examined by the banker and suitable changes made in different items. ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద టర్మ్ లోన్ డ్యూ విత్ ఇన్ 1 year. అంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం తీసుకోకూడదు, తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం. ఎందుకంటే ఇవన్నీ యాక్చువల్స్ కాదు, అంటే ఇవన్నీ కూడా మీకు కొన్ని ఆర్బిటరీ ఫిగర్స్ తీసుకుంటున్నమాట. అలాగంటే ఇన్స్టాల్మెంట్ ఆఫ్ టర్మ్ లోన్స్ డ్యూ విత్ ఇన్ 1 year, అది మనకు కనపడదు, 1 year లోపల మనం కట్టాల్సి వస్తుంది అది. సో కట్టాల్సి వచ్చినప్పుడు మనం ఆ బ్యాలెన్స్ షీట్లో అది లైబిలిటీలో చూపించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కడతాం, ఇప్పుడు యాక్చువల్గా మనం కట్టక్కర్లేదు, కానీ కట్టాల్సిందే కదా అది. ఈ ఫైనాన్షియల్లో ఎప్పటికప్పుడు ఆ ఇయర్ ఎండింగ్ అయినా సరే అది కట్టి తేవాలి. కాబట్టి ఆ ఐటమ్ అనేది కంపల్సరీగా ఇందులో చూపించేయాలి. చూపిస్తే ఏమవుతుందంటే మనకి యాక్యురసీ పెరుగుతుంది, మన రియల్ ప్రాఫిట్ ఎంత, రియల్ ఆపరేషన్స్ ఎంత అనేది తెలుస్తుంది అన్నమాట.
అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్యాక్స్, అలాగే ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏమైనా పే చేయాల్సిన ట్యాక్స్ ఏమైనా ఉందనుకోండి, అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా, అది కూడా మనం ఇందులోకి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్, ఇవన్నీ కూడా డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అసెట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో క్లియర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఐ వాంట్ గివ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. అండ్ నాన్ మూవింగ్ ఇన్వెంటరీ, సపోజ్ కరెంట్ అసెట్స్ రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్లో మీకు అప్సైడ్ స్టాక్ ఉంది, అంటే అది మూవ్ అవ్వకుండా అలా ఉందనుకోండి, సో ఇమీడియట్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే అంత హోల్డ్ చేస్తున్నాడు ఐడిల్ స్టాకు, సో దాని మీద మనం అసెట్ కింద మనం తీసుకుని మనం అడ్వాన్స్ చేసాం అనుకోండి, ఇంత ఉంది కాబట్టి ఇంత రిక్వైర్మెంట్ ఉంది అడుగుతున్నాడు కాబట్టి ఆ మెటీరియల్ కూడా మెటీరియల్కి ఎగ్నెస్ట్గానే కదా మనం చేసేది. ఇక్కడైతే మీకు హెల్డప్ అయిపోతుందో స్టాక్ రూపంలో, అదే కదా బ్యాంక్ కూడా అడ్వాన్స్ చేసేది. పనికిరాని స్టాక్ మీద డబ్బులు ఇచ్చినట్టు లెక్క. సో అటువంటిప్పుడు బ్యాంక్ అడ్వాన్స్ బ్యాడ్ అవుతుంది. కాబట్టి నాన్ మూవింగ్ ఇన్వెంటరీ అనేది మనం తీసేస్తాం. బ్యాలెన్స్ షీట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ పర్టికులర్ ఐటమ్ మనం తీసేసి అప్పుడు రిమైనింగ్ పోర్షన్ మాత్రం ఫైనాన్స్ చేస్తాం. అలాగే ఈ ఐటమ్స్ అన్నీ కూడాను స్పెసిఫిక్ అటెన్షన్ పే చేసి మనం చూసుకోవాలి అనలైజ్ చేసేటప్పుడు. అలాగే రిసీవల్స్ మోర్ దాన్ 6 months ఓల్డ్, మనకు రావాల్సిన డబ్బులు 3 monthsలో వస్తే కనుక వచ్చే ఉంటే పర్వాలేదు, మనకి ఎప్పటికైనా వస్తాయి. 6 months కూడా దాటిపోయినాయి అంటే కనుక ఇట్ ఈస్ ఏమిటిది, ఇంకా రాని బకాయిల కింద లెక్క. సో అటువంటిప్పుడు అవి మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకుని, బిల్స్ రిసీవబుల్ కూడా కరెంట్ అసెట్స్ కింద తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ చేసాం అనుకోండి, అందులో సగం బ్యాడ్ అడ్వాన్సెస్ మనం ఫైనాన్స్ చేసినట్లు ఎక్కువ. సో అవి కూడా రావు. అలాగే రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, రీవాల్యుయేషన్ అసెట్స్ క్లియర్గా చెప్పాము. అక్కడ ఏం చెప్పాము, మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ బిల్డింగ్ ఉంది, ఫ్యాక్టరీ బిల్డింగ్ ఎప్పుడో 1 crore, ఈ వాడు మార్కెట్ ప్రైస్ ప్రకారం అది 10 crores. వాడు ఏం చేస్తాడు, అది ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ ప్రకారం 10 crores ఉంది కాబట్టి 9 crores అనేది నాకు సర్ప్లస్ ఉంది, ఇది నాకు నెట్ వర్త్ అని చూపించాడు అనుకోండి, అందులో మనం యాక్సెప్ట్ చెయ్యం. బ్యాలెన్స్ షీట్ స్టాండర్డ్స్ ప్రకారం ఏం చెప్తున్నాడు, బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడైతే నువ్వు కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం అప్పుడు ఎంతైతే దాని కాస్ట్ ఇప్పుడు కూడా అంతే చూపించాలి. మార్కెట్లో దాని యొక్క రేటు 10 రెట్లు అయినప్పటికీ కూడా దాన్ని పెంచడానికి లేదు, రీవాల్యూ చేయడానికి లేదు, అది మనం నెట్వర్క్ కింద తీసుకోవడానికి లేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఇగ్నోర్ చేసేస్తాం, తీసేస్తాం. సో ఇది రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంట. అలాగే ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్ ఇన్ ద లాస్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్, బిల్స్ పేమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. బిల్స్ బీపీఎస్ డిస్కౌంటెడ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ఏంటి, వీడికి క్యాష్ సేల్స్ కన్నా క్రెడిట్ సేల్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అవి కరెక్ట్గా వస్తే పర్వాలేదు, డబ్బులు వస్తాయి. అలా కాకుండా అక్కడ ఎక్కువ మీకు బిజినెస్ అంతా కూడా క్యాష్ రూపంలో కాకుండా క్రెడిట్లోనే ఎక్కువ జరుగుతుంది అనుకోండి, సో వీ హ్యావ్ టు చెక్ దిస్ పర్టికులర్ ఏరియా కరెక్ట్గా రియలైజ్ అవుతున్నాయా లేదా బిల్స్ అనేది కూడా చూసుకోవాలి. అలాగే కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కంటింజెంట్ లయబిలిటీస్ అనేటప్పుడు ఎప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి కోర్టులో, ఓకే, అది కోర్టులో కేసు ఉంటుందో పోతుందో మనకు తెలియదు. సో కస్టమర్తో డిస్ప్యూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రోడక్ట్ సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఆ లయబిలిటీస్ కూడా మనం తీసేసుకుంటాం. సపోజ్ ఇది వర్త్ ఆఫ్ 1 crore అనుకోండి, కోర్టులో కేసు ఉందనుకోండి, ఆ 1 crore అని కూడా మైనస్ చేసుకుంటాం మనం. వాడు చెప్తాడు మాకు ఎంత ప్రాఫిట్ ఉందని మా ఇంటర్నెట్ అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నువ్వు ఇవ్వాల్సి వస్తాయి, ఇది ఈ 1 crore ఈ కేసు కనుక పోతే కనుక. కాబట్టి నీ యాక్చువల్ వర్త్ ఎంత, నీ యాక్చువల్ బిజినెస్ ఎంత, నీ యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అనేది తీసుకునేటప్పుడు ఇవన్నీ మైనస్ చేస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బ్యాంక్ ఫైనాన్స్ చేసేటప్పుడు ఇవన్నీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే ప్రొవిజనింగ్, అలాగే వీడికి ఏమైనా బ్యాడ్ డెట్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మిషనరీ ఉంటుంది, మిషనరీ ఏమవుతుంది ఎప్పుడు 10 ఏళ్ళ బట్టి వాడుతున్నాడు, అప్పట్లో వాడు తీసుకున్నప్పుడు 50 లక్షలు, ఇప్పుడు దాన్ని అమితే ఎందుకు పనికిరాదు, 10 లక్షలు 5 లక్షలు కూడా పట్టదు. సో కొత్త మిషనరీ కొనుక్కోవాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త ఎక్కడి నుంచి వస్తాయి ఎవ్రీ ఫండ్స్, సో 45 lakhs అనేది డిప్రిసియేషన్లో ఉంది. సో దీనికి ప్రొవిజన్ పెట్టుకున్నాడు లేదా, ప్రొవిజన్లో ఉంది అనుకుంటే కనుక ఓకే, ఈజ్ ఏబుల్ టు పర్చేజ్ ఏ న్యూ మిషనరీ విత్ హిజ్ ఓన్ ఫండ్స్ అన్నారు. అలాగే డిప్రిసియేషన్ మెథడ్ ఏం వాడుతున్నాడు, అది కూడా ఒక్కోసారి మీకు ఏం చేస్తాడంటే డిప్రిసియేషన్ మెథడ్స్ 2 రకాలుగా చేస్తాడు. ఒకటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక రకంగా ఉంటుంది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేది, ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఒక రకంగా ఉంటుంది. వీడికి సంబంధించిన అప్లికబుల్ డిప్రిసియేషన్ మెథడ్ వాడుతున్నాడా, లేకపోతే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి వేరే మెథడ్ వాడుతున్నాడా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏదైనా ఒక మెథడ్ బదులు ఇంకో మెథడ్ వాడచ్చు. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని కరెక్ట్ చేయించాలి వాళ్ళ చేత.
అలాగే ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ చెప్పాను, ఓవర్ వాల్యుయేషన్ చేస్తాడు ఇన్వెంటరీ. ఓకే. సో అండర్ వాల్యుయేషన్, ఓవర్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఎలా ఆబ్సలేట్ స్టాక్ ఎంత చెప్పాను చూడండి, 6 months దాటి మీకు పనికిరాని స్టాక్ అంతా పెట్టి కూర్చున్నాడు, అదంతా కూడా వేస్ట్ కింద లెక్క, రోల్ అవ్వట్లేదు కదా మీకు బిజినెస్లో. కాబట్టి ఇవన్నీ కూడాను బ్యాడ్ ఇన్వెంటరీ కింద లెక్క, ఆ వాల్యుయేషన్ కూడా మనం తీసుకోవడానికి లేదు. సో ఇలాగ ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పాయింట్స్ అనేది రీఅరేంజింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ కూడా మనం కరెక్షన్స్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్ పిక్చర్ అనేది మనం తీసుకుని దాని ప్రకారం వీడికి ఫైనాన్స్ ఎంత వరకు చేయొచ్చు అనేది జస్టిఫై చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్కి వస్తే, ఏమిటండి ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అంటే, ఇక్కడ ఫండ్స్ ఫ్లో ఏ పని కంపారిజన్ ఆఫ్ దట్ టూ బ్యాలెన్స్ షీట్స్ ఫస్ట్. ఓకే, ఈ ఫండ్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఒక పర్టికులర్ ఫర్మ్ మీకు 2 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్ టైం వాడికి ఫిక్స్డ్ అసెట్స్ 2 కోట్లు చూపించాడు. అంటే ఫిక్స్డ్ అసెట్ మిషనరీ, ల్యాండ్ పర్చేజ్ దానికి సంబంధించి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2 కోట్లలో ఉన్నట్టుండి 1 crore చూపించాడు. అంటే దీని అర్థం ఏమైంది మీకు, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 1 crore తగ్గిపోయినట్లు లెక్క. తగ్గిపోయిందంటే మిషన్ అయినా అమ్మేసి ఉండాలి, లేదంటే బిల్డింగో లేకపోతే ఫ్యాక్టరీ బిల్డింగో లేకపోతే ఫ్యాక్టరీ వేకెంట్ సైట్స్ ఏమి ఉంటాయి అవి కూడా అమ్మేసి ఉండాలి అనుకున్నాం ఫిక్స్డ్ అసెట్స్. తప్పేం లేదు, అమ్మేయడం తప్పేం లేదు. కానీ బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చెప్తున్నాం, డ్యూయల్ కాన్సెప్ట్లో ఏదైతే మీకు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందో దానికి సంబంధించిన ఆఫ్సెట్ ఎంట్రీ ఇందులో ఉండాలని చెప్పాం కదా. సో ఉండాలనుకున్నప్పుడు ఈ 1 crore సర్ప్లస్ అమ్మగా వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అని చూసాం ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే. అయితే ఏమన్నా వాడు పెట్టుబడి పెట్టి ఉంటాడా, పెట్టుబడులు ఏం కనపడలేదు. ఇంకేమైనా కొత్త మిషనరీ కొన్నాడా, కొత్త మిషనరీ ఏం కనపడలేదు. మరి ఏమైపోయింది, బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా పోయింది. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, దీన్ని ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అంటాం. ఆ ఫండ్ అనేది ఎటు మూవ్ అయింది అంటే ఇందులో మూవ్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోయింది. ఇందులో మూవ్ అయితే ఇందులో కనపడుతుంది, ఇందులో లేదు అంటే బయటికి వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఏమంటాం అంటే డైవర్షన్స్ అంటాం. ఇంకా సమాదర్ బయట రియల్ ఎస్టేట్లోనే అక్కడ పెట్టేశారు అనమాట. అంటే అది బిజినెస్లో పెట్టకుండా దాన్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మనం ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ ద్వారా మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి ట్రేస్ అవుట్ చేస్తాం. ఓకే. ఇకపోతే however, while submitting the estimates for current year and projections for the next year, most companies use their model format of CMA format. CMA format క్రెడిట్ మానిటరింగ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక ఫండ్స్ ఫ్లో ఫార్మేట్ ఇచ్చింది, దాని ప్రకారం చేస్తాం. మోస్ట్లీ ఇది ఏంటంటే 1 crore అడ్వాన్సెస్ ఇది మ్యాండేటరీ. ఈ చూపిస్తే దీంట్లో చూపిస్తే మనకి ఈ ఫార్మేట్లో కరెక్ట్గా వాడి యొక్క పిక్చర్ అంతా కూడాను మన ఎక్స్రే స్క్రీన్లో వాడి డిఫెక్ట్ ఏంటి, అప్పుడు ఎక్స్రే తీస్తాం చూడండి, బాడీ ఎక్స్రే తీసినప్పుడు లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఆ డిసీజ్ ఏంటి, హెల్త్ ఇష్యూ ఏంటి అని బయటపడుతుందా అన్నటువంటిదే ఇది. సో దీంట్లో బయటపడిపోతాయి. ఇఫ్ ది బారోయర్ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ద ఫండ్ ఫ్లో స్టేట్మెంట్, ద బ్యాంక్ ప్రిపేర్ ద సేమ్ ఫ్రమ్ ద లాస్ట్ 2 బ్యాలెన్స్ షీట్. ఒకవేళ బారోయర్ కనుక సబ్మిట్ చేయకపోతే మనమే బ్యాలెన్స్ షీట్ దగ్గర పెట్టుకుని చేసుకోవచ్చు. టోటల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కేటగిరీ యాజ్ లాంగ్ టర్మ్. ఇక్కడ ఏం చేస్తారంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ని, యూజెస్ ఆఫ్ ఫండ్స్ని రెండింటిని కూడా విడగొడతాం. లాంగ్ టర్మ్ సోర్సెస్, షార్ట్ టర్మ్ సోర్సెస్, లాంగ్ టర్మ్ యూజెస్, షార్ట్ టర్మ్ యూజెస్. ఇవన్నీ ఏమిటి అంటే మీరు ఫండ్స్ బై అనాలిసిస్ బ్యాలెన్స్ షీట్ కంపల్సరీగా మీరు చదివితేనే కానీ ఇప్పుడు నేను చెప్తున్నది మీకు పొరకెక్కదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ 2 వీడియోస్ మీరు చూడాల్సిందే. సో అదే ఉంటుంది ఇక్కడ, అదే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకో. లేకపోతే ట్రెండ్ అనాలిసిస్. ట్రెండ్ అనాలిసిస్ అనేది అంటే ట్రెండ్ అనాలిసిస్ బ్యాంకర్స్ అడాప్ట్ ద ఫాలోయింగ్ మెథడాలజీ. ద టర్మ్ the items for which a trend is required to be seen are arranged vertical form with actual figures of that past 2 figures. ఇది ఎంత ఏమైనా సింపుల్గా చెప్పాలంటే ట్రెండ్ అనాలిసిస్ అనేది ఇది ఒక మ్యాథమెటికల్ అప్రోచ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్స్ ఇచ్చాడండి, ఫ్యూచర్ ఇచ్చాడు. ఓకే, మనం ఏం చేస్తాం, బ్యాంక్ ఫైనాన్స్ చేసేటప్పుడు అంటే బ్రీఫ్గా చెప్పేస్తాం కాబట్టి తర్వాత మీరు చదువుకోండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫిగర్స్ దగ్గర పెట్టుకుని నెక్స్ట్ మనకి బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఆ బెంచ్ మార్క్స్ సాటిస్ఫై ద రేషియోస్, ఆ బెంచ్ మార్క్స్ రేషియోస్ సాటిస్ఫై అయితేనే మనం అడ్వాన్స్ ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫిగర్స్ మీద ఆ బెంచ్ మార్క్ ఫార్ములాస్ అప్లై చేసి దానికి కరస్పాండింగ్గా ఉండే ఫ్యూచర్
ప్రొజెక్టెడ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఎరే అవుతాం. సో అవన్నీ రఫ్ ఫిగర్స్ అని మన దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు ఇప్పుడు వీడిచ్చిన ఆ ప్రొజెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్కి మనం నెరవేని వాడిచ్చినవి రెండు దగ్గర దగ్గర సరిపోతున్నాయి లేదో చూసుకోండి. చూసుకున్నప్పుడు సరిపోతున్నాయి అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. సో దీన్ని ఏంటంటే మనకి ట్రెండ్ అనేది ఏ రకంగా అనేది చూస్తాం అన్నమాట. ఒకవేళ కనుక ఎక్కువ వెళ్తున్నాయి అనుకోండి, అంటే సర్ప్లస్గా వెళ్తున్నాయి అనుకోండి ప్రొజెక్షన్ ఎస్టిమేషన్స్, ఓకే గుడ్. ఎందుకంటే మనకి ఆ, మనకు కావాల్సిన బెంచ్ మార్క్స్ కన్నా ఎక్కువ వెళ్తున్నాయి కనుక వాడు సేల్స్ అనేది బాగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లు లెక్క. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బాగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లు లెక్క. ఇవన్నీ కానీ దానికి సపోర్టింగ్ వాడి యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయా లేదా అని మాత్రం మనం చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్. దాన్నే మన పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్ కంపారిజన్ ఆఫ్ దీస్ ఫిగర్స్ గివ్స్ ద ఇండికేషన్ ఆఫ్ ద ట్రెండ్ ఆఫ్ దట్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అంటాం. సో దిస్ ఈజ్ ట్రెండింగ్ అనాలిసిస్. సో అది ఇక్కడ మీకు నేను చెప్పింది ఇక బ్రీఫ్గా చెప్పాడు. ఇకపోతే దీనికి సంబంధించింది ఎలా చేస్తామంటే ఇవన్నీ రేషియోస్ బేస్ చేసుకుని మనం చేస్తాం. లిక్విడిటీ రేషియోస్, సపోర్టింగ్ రేషియో, అలాగే నెట్వర్కింగ్ క్యాపిటల్ రేషియోస్ అని, తర్వాత ఇవన్నీ కూడా రేషియోస్ సంబంధించిన రేషియో అనాలిసిస్ ద్వారా వచ్చేయమాట. సో ఈ రేషియోస్ దగ్గర పెట్టుకుని మా ప్రొజెక్షన్స్ అన్ని వెరిఫై చేసి అవి రీజనబుల్గానా సబ్స్టాన్షియబుల్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ లేదా అని చెక్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ ది ట్రెండ్. సో ఇది కూడా మీకు వీడియో పెడతాను మీకు. సో కంపల్సరీగా దిస్ ఆల్సో రేషియో అనాలిసిస్ ఆల్సో యూ హ్యావ్ టు గో త్రూ వన్స్. అదర్వైజ్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వాలటైల్. చాలా కష్టపడితేనే కానీ మీకు అర్థం కాదు. బట్ దేర్ ఇస్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. దిస్ ఇస్ ఎ టఫ్ టాపిక్ in the entire but is that this portion credit management. Okay, thank you.